మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, అలానే జ్యోతిష్యం, ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ప్రతి మనిషికి ఏదో ఒక దోషం పట్టి పీడిస్తూనే ఉంటుంది. సాధారణంగా కుజదోషం కోసం వింటూ ఉంటాం. కుజదోషం ఉంటే పెళ్లి కాదు అని, కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని, ఇలా రకరకాల వార్తలైతే ఉన్నాయి. కుజదోషం గురించి మాట్లాడుకుందామా? అసలు కుజదోషం అంటే ఏంటి? ఎవరికొస్తుంది? తప్పకుండా. కుజదోషం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ కుజదోషం అనే పేరుతో చాలా వరకు కొంతవరకు చిన్న చిన్న మోసాలకం జరుగుతున్నాయి. మోసం జరుగుతుంది. మోసాలకం జరుగుతున్నాయి. తెలిసి తెలియని నాలెడ్జ్‌తో కొంతమంది ఈ దోషం ఉంది, కుజదోషం ఉంది, అందుకే వివాహం కాలేదు, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఈ జాతకం పూర్తిగా తెలిసిన వాళ్ళైతే దాని గురించి వివరంగా చెప్పగలుగుతారు. తెలిసి తెలియకుండా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని కుజదోషం అని, సర్పదోషం అని చెప్పి భయపడుతూ ఉంటారు. హ్మ్. మన జాతకంలో అంటే ఎవరి జాతకంలో అయినా కుజదోషం అనేది ఎప్పుడు దాకా వర్తిస్తుందనేది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దానికి కూడా ఒక టైమ్ ఒక పరిధి పీరియడ్ ఉంటుంది. ఉంటుందా? అవును. ఆహా! వివాహానికి కుజదోషాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. అది ఎప్పుడు అంటే పూర్వకాలంలో వివాహాలు ఎప్పుడు కూడా ఎలా అయ్యేవంటే 8 ఏళ్ల నుంచి స్టార్ట్ అయ్యాయి వివాహాలు. హ్మ్. అమ్మాయికి ఆడపిల్లకి 8 ఏళ్ళు వచ్చేలోపు వివాహం చేసేవాళ్ళు. బాల్య వివాహాలు. ఆ టైంలో ఏంటంటే దోషాలు ఒకవేళ కుజదోషం గానీ, అమ్మాయి లగ్నానికి గానీ, నక్షత్రానికి గానీ దోషం అని తెలిస్తే ఆ అబ్బాయికి కొంచెం ప్రమాదం జరుగుతుంది గనక, ఇలా చిన్న వయసులోనే వీళ్ళు వైదవ్యం పొందే అవకాశాలు ఎక్కువగా ఉండేవి కనుక, సో, దోషాలు చూసుకునేవాళ్ళు. చూసుకొని చేసుకోవాలి పెళ్ళిళ్ళని. అది కాస్త కాస్త పెరుగుతుంది, కాలం క్రమేణా పెరుగుతున్న కొద్దీ మనం బాల వివాహాలు మానేసాం. ఇప్పుడు పెద్దవాళ్ళయ్యాక చేస్తాం. ఇప్పుడు అది పెద్దవాళ్ళయ్యాక ఏంటి, ఇప్పుడు అందరూ సుమారుగా 30 ఏళ్ళు దాటితే గాని పెళ్లి చేసుకోవట్లేదు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. అబ్బాయైనా, అమ్మాయైనా. సో, మనం 30 ఏళ్ళు దాటాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. ఈ 30 ఏళ్ళు దాటిన తర్వాత కుజదోషం ఉంటేనే ఇన్నేళ్ళు పెళ్లి అవ్వకుండా ఉంటుంది. అవునా? అవును. అంటే సాధారణంగా మనం ఉద్యోగం రావాలనో, జీవితంలో స్థిరపడాలనో ఇటువంటి కారణాలు చూపించుకుంటూ ఉంటాం. కానీ కుజదోషం వల్ల కూడా పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 100% ఆలస్యం అయ్యేది కుజదోషం వల్లే. వాళ్ళకి వేరే ఆలోచన వచ్చింది. నేను సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాము. మేము ఇలా అయ్యాక అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే 90% కుజదోషం ఉంటుంది. ఆ దోషం ఉన్న వాళ్ళకి కాస్త ఆ పట్టుదల, పంతము కొంచెం అందరికంటే నేను ఎక్కువగా ఉండాలని, తక్కువగా ఉండకూడదని ఆలోచనలు అమ్మాయినా, అబ్బాయినా ఇద్దరికి ఉంటుంది. నేను కొంచెం సంపాదించుకున్నాక ఇండిపెండెంట్ వచ్చాక చేసుకుంటానమ్మా అని అడిగిందంటేనే అక్కడ ఒక ఎఫెక్ట్ వాళ్ళ జాతకంలో ఉంది అని అర్థం. ఒక అమ్మాయి అగ్రెసివ్‌గా మాట్లాడుతుంది అంటే కొంచెం గట్టిగా నేను ఈ విషయంలో నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నేను ఈ నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను. నేను ఇలా చదవాలనుకుంటున్నాను. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తున్నారంటేనే వాళ్ళ జాతకంలో దోషం ఉందని అర్థం అక్కడ. మనం ఓకే. సెపరేట్‌గా జాతకం చూడక్కర్లేదు. హుహు. మాట్లాడుతూనే అర్థమైపోతుంది. ఒక అబ్బాయి విపరీతంగా మొండితనం, పట్టుదలతో వాళ్ళ అమ్మ నన్ను చెప్పిన మాట కూడా వినకుండా, నా పనయ్యే వరకు మీరు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండండి. నేను చెప్పినప్పుడు సంబంధాలు చూడండి. నేను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటా అంటేనే దోషం ఉందని అర్థం అక్కడ. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు అని వింటూ ఉన్నామండి. నిజమేనా అది? కుజదోషం ఉంటే డబ్బులు ఉండకపోవడం కాదు. అయితే ఏంటంటే లగ్నానికి దోషం గాని, వీళ్ళ దశలు అంతర్దశలు యోగించకపోవడం గాని, కుజుడు వీళ్ళకి అదృష్ట యోగాల్లో లేకపోతే ఖచ్చితంగా డబ్బులు నిలబడవు. అంటే డబ్బులే కాదు, కుజదోషం అంటే కుజుడు యోగించకపోతే భూములు నిలబడవు. చాలామంది అనుకుంటారు, మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం. అసలు ఎందుకు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అర్థం కావట్లేదు. మేము అందరికీ కట్టిస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం, కానీ మేము కొనుక్కోలేకపోతున్నాం, మాకుండట్లేదండి అంటారు. దీనికి కారణం కూడా కుజదోషమే. అంటే ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అనేది గట్టిగా ప్రాచుర్యంలోకొచ్చింది. వచ్చింది. బట్ కుజదోషం ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడం కూడా కష్టమే. చాలా ఇంకా కష్టం. ఏమేం పనులు అవ్వవు? సంతానం నిలబడకపోవడము, సంతానం సమయానికి వాళ్ళకి కలగకపోవడము, సంతాన ఆలస్యం జరగడానికి కారణము. కుజదోషాలంటే ఒక విషయమే కాదు, చాలా విషయాలు. అంటే డబ్బు నిలబడకపోవడము, చేతిలో డబ్బు ఒక్క రూపాయి కూడా నిలబడకపోవడం. ఎంత సంపాదించినా సరే అంత ఖర్చు కనిపిస్తుంటది వాళ్ళకి. ఒక 30,000 సంపాదిస్తున్నా సరే ఇంకో 40,000 సంపాదిద్దాం అని అనుకుంటే 40,000 సంపాదిస్తే 40,000 ఖర్చొస్తుంది. 50 సంపాదిస్తే 50,000 ఖర్చు వస్తుంది. అలా 10,00,000 సంపాదిస్తే 10,00,000 ఖర్చు కనిపిస్తది. ఈ ఖర్చు కనిపించడానికి కారణం ఏంటంటే దోషం, కుజదోషం. అంటే జాతకంలో లగ్నము ఒకవేళ సరిగ్గా పడకపోయినా, లగ్నానికి శుభగ్రహాలు లేకపోయినా, శుభదృష్టి లేకపోయినా, పాపగ్రహాలు చు చు కలిసి ఉన్న లగ్నంలో పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఓకే. దాన్ని కూడా మనం కుజుడి కింద ఎందుకంటే కుజుడు అంటే ఏంటంటే అగ్నికారకత్వం ఈ గ్రహం. సో, భౌమ్యుడు అంటే భూమిపుత్రుడు. అంటే భూమిలో మనం సంపాదించాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం భూమి మీద ఏదైనా సాధించగలం, సంపాదించగలం అని చెప్పేసి గట్టి నమ్మకం. జాతకంలో ఆయనకుండే పాత్ర తక్కువైనప్పటికీ కూడా చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అదే గురుబలం ఉంటే జాతకం బాగుంటుంది, చంద్రబలం ఉంటే జాతకం బాగుంటుంది అనుకోండి. కుజుడు బలం ఎందుకు అని అనుకుంటాం. కానీ ఇక్కడ కుజుడు యోగించాలి మనకి. హుహు. జాతకంలో కుజుడు యోగిస్తే ఖచ్చితంగా మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నిలబడుతుంది. చాలామంది చూడండి, చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద సంస్థల దాకా వెళ్తారు. మా ఇంట్లో మా ఆవిడ మంగళసూత్రం అమ్మి నేను వ్యాపారం మొదలుపెట్టానండి, వాళ్ళు ఇంత స్థాయిలో ఉన్నా అంటారు. దానికి కారణం ఏంటంటే కుజుడు బాగుంటే వాళ్ళకి ప్రతి ఒక్క రూపాయి నిలబడుతుంది. హుహు. ఇప్పుడు కుజ దోషం ఉంది వీళ్ళకు అని ఏ ఏ గ్రహాలు బట్టి చెబుతూ ఉంటారు? ఎట్లా ఏ గ్రహాలు నిర్ధారిస్తారు? అంటే ఏ గ్రహాలు కాదమ్మా. జాతకం చూడాలి ఫస్ట్. కుజదోషం ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి. తెలిస్తే వాళ్ళు ఏ లగ్న జాతకులు తెలిస్తే ఆ లగ్నానికి కుజుడు శుభుడయ్యాడా పాపయ్యాడా చూసుకోవాలి. శుభతత్వం ఉంటే ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ పాపత్వం ఉంటే ఖచ్చితంగా దాని తగ్గ పరిహారాలు. తర్వాత దశలు కొంతమందికి కుజదోషం ఉన్నా లేకపోయినా కొంతమందికి కుజమహాదశ నడుస్తుంటుంది. కుజమహాదశ నడుస్తున్నప్పుడు ఆ దశానాథుడు యోగించలేదు అనుకోండి. అంటే ఇప్పుడు కుజుడికి పాపత్వం అంటే శనేశ్వరుడు చూస్తున్నాడు కుజుడిని. ఖచ్చితంగా వీళ్ళు కష్టపడుతుంటారు. కుజుడు శుభుడే కానీ చూపు మాత్రం దృష్టి శనేశ్వరుడిది పడింది. హుహు. శనేశ్వరుడు ఎప్పుడైతే కుజుడి మీద పడిందో చూపు ఖచ్చితంగా వాళ్ళు లైఫ్‌లో కష్టపడుతూ వెళ్ళాలి. సో ఇవి చాలా మనం చూసుకుంటే జాతకాన్ని పరిశీలిస్తేనే జాతకంలో ఎవరెవరు ఏ దృష్టిలో ఉన్నారు. కొంతమందికి కుజదోషం సంబంధించిన ప్రాబ్లమ్స్ కుజుడు నక్షత్రాలు ఉన్నాయి కదా! ఆ నక్షత్రం లగ్నానికి గానీ, ఆ లగ్నాల్లో ఉండే గ్రహాల వల్ల ఆ నక్షత్రాన్ని చూసినా సరే వీళ్ళు కష్టపడతారు. సో ఇవన్నీ జాతకం చూస్తేనే మనం వివరంగా చెప్పగలం గానీ, మామూలుగా పర్టిక్యులర్‌గా మీకు కుజదోషం ఉంది అని మొహం చూసో లేకపోతే పేరుతో లేకపోతే నక్షత్రంతో పాటు చెప్పేయకూడదు. చెప్పేయకూడదు కూడా. చెప్పకూడదు కూడా. ఇక్కడే మోసాలు జరుగుతున్నాయి మీరు జరుగుతుంది. చెప్తున్నట్టుగా. అవును. ఆలస్య వివాహం అవుతుంది. మా అమ్మాయి కోపం ఎక్కువ అంటే, అది కుజదోషం ఉంది మీ అమ్మాయికి అనేస్తారు. అలా కాదు కదా! అంటే ఒక 10% ఇది ఉంది అని అర్థం. వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా దోషం ఉందని అర్థం. వివాహం ఆలస్యం కాకపోవడమే కాకుండా అమ్మాయి చూసుకుంటూ వెళ్తున్నారు, ఎవరు నచ్చట్లేదు. అమ్మాయిని చూస్తున్నారు, అమ్మాయికి ఏ వంక లేదు. అయినా మా అమ్మాయికి అబ్బాయిలు కుదరట్లేదు. మా అమ్మాయి అన్నిటికి ఒప్పుకుంటుంది. అయినా వాళ్ళు కుదరట్లేదు. అంటే ఈ అమ్మాయికి ఆకర్షణ శక్తి తక్కువుంది. సో ఆకర్షణ తక్కువుంది అంటే చంద్రబలం తక్కువుంది జాతకంలో. ఇలా హుహు. చంద్రబలం తక్కువున్నా, శుక్రబలం తక్కువున్నా వివాహాలవ్వవు. ఇప్పుడు ఒక కుజదోషమే కుజదోషం కాదు. ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోవాలా? జనరల్‌గా ఏంటంటే పూర్వం అలాగే చేసేవాళ్ళు. ఏంటంటే ఇద్దరికీ ఆ దోషం ఉంది కదా! 2 మైనస్ పెడితే ఒక ప్లస్ అవుతుందని శాస్త్ర ప్రమాణం అన్నమాట మనకి. హుహు. సో అందుకే అలా చేసుకోండి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే జాతకంలో ఇప్పుడు ఇద్దరికీ బాధలున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరు కష్టపడాలి కదా! నా ఉద్దేశ్యం ఏంటంటే జాతకంలో ఒకళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు. ఒకప్పుడైతే ఇంటి యజమాని జాతకం బావుంటే కుటుంబం అంతా బావుంటుంది. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది మనకి? ఇంటి యజమానురాలు, యజమాని ఇద్దరూ పని చేస్తున్నారు. అంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు జాతకాలు చూడసుకోవాలి. అంటే పూర్వం ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు గనుక ఆడవాళ్ళ జాతకం అక్కర్లేదు. వాళ్ళు చూడక్కర్లేదు అని చెప్పేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు గనుక ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూడాలి మనం. అప్పుడేంటంటే జాతకంలో వీళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంటే, అవతల జాతకం కాస్త సుమారుగా ఉన్న పెళ్లి చేసుకుంటే, ఈ జాతకంలో ఉండే యోగాలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైనా ఈ జాతకంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జాతకం బలం అందుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరన్నారు, కుజదోషం ఉన్నవాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకుంటే తొందరగా భర్తకు అపాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి, తొందరగా వైధవ్యం వస్తది కాబట్టి జాగ్రత్త పడేవారు అని. మరి కుజదోషం ఉన్నవాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కదా! పరిహారాలుంటాయి. ఉన్నాయి. ప్రతిదానికి పరిహారం ఉంది. మన సనాతన ధర్మంలో ఏంటంటే ఏ దోషానికైనా పరిహారం ఉంది. ఆ పరిహారం చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేయించేవాళ్ళు కావాలి. ఏదో అంటే చేయించుకోవడంలో వీళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తా సరిగ్గా చేయకపోయినా, ఒకళ్ళు చేసేవాళ్ళు సరిగ్గా చేయకపోయినా 2 ప్రమాదమే. ఇబ్బందికరమే. ఇబ్బందికరం మరి వస్తుంది. కుజదోషం ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలున్నాయి? ఖచ్చితంగా పరిహారాలంటే ఏంటన్నా వాళ్ళ జాతకాలు చూడాల్సిందే. హ్మ్. మనం డైరెక్ట్‌గా పరిహారాలు చేయమని చెప్పట్లేదు. అయితే మనకి దోషం ఉందా లేదో తెలుసుకోవాలంటే కుజదోషం ఉన్నవాళ్ళు ముఖ్యంగా చేయవలసిందంటే మంగళవారాలు కాస్త ఉపవాసాలు ఉండడం. సాయంకాలం దాకా ఉపవాసం ఉండి, సాయంకాలం కందిపప్పుతో వండిన వంటకాన్ని తినడం వల్ల కుజదోష నివారణ తగ్గుతుంది. అయితే ఇది జాతకంలో ఉందని చెక్ చేసుకొని చేసుకోవాలి. ఊరికే మనం పరిహారం చెప్పామని చేసేసుకుంటే కాదు. దోషం ఉంటే నిజంగా అది. ఎందుకంటే వివాహం కాకపోవడానికి కారణం ఒక కుజదోషమే కాదు. శుక్ర శుక్రబలం, చంద్రబలం, గురుబలం ఈ 4 బలాలు కావాలి. వీటిలో ఏ బలం తక్కువైందో ఆ బలానికి పరిహారం చేసుకుంటే వివాహం అయిపోతుంది. చాలామంది కుజదోషమే కొన్ని నక్షత్రాలకైతే కుజదోషం లేదు. పునర్వసు నక్షత్రం వాళ్ళది ఏ లగ్నం అయినా సరే నక్షత్రం పునర్వసు అనుకోండి, వాళ్ళకి కుజదోషం ఉండదు. హుహు. వాళ్ళ లగ్నంలో కుజుడున్నా, తర్వాత చతుర్థ స్థానంలో ఉన్నా, దశమ స్థానంలో ఉన్నా, సప్తమ స్థానంలో ఉన్నా కుజదోషం అంటది వాళ్ళకి. సో నక్షత్రానికి ఒక యోగం ఉంది. అలా మనం అన్నీ చూసుకోవాలి.
సో, మనం వట్టి మాటల త్రూ చెప్పలేమనమాట. మాటలతో కాదు. ఒక జాతకాన్ని చూస్తే వాళ్ళకి నిజంగా దోషం ఉంటే ఒక మంచి ఇవ్వాలి కదా! ఇవాళ డబ్బొకటే కాదు. మనకుండే టైం కూడా చాలా వాల్యూ. హ్మ్. ఇప్పుడు ఉందో లేదో తెలియకుండా ఏదో పరిహారం చెప్పాము. 11 వారాలు చేయాలి. అయితే 21 వారాలు చేయాలి. ఈ కుజ దోషం ఉంటే 21 మంగళవారాలు చేయాలంటే టైం అంతా వాళ్ళకి అయినట్టే కదా! ఒక హాఫ్ డే వాళ్ళు పోయినట్టే ఏదో ఆఫీస్‌కి వెళ్ళాలంటే మార్నింగ్ గుడికి వెళ్ళాలి. గుడిలో ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలు చేయాలి. గుడికి వెళ్ళి రావడం, వెళ్ళడము, చేయడము, సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం భోంచేయడము. అది ఉత్తి కందిపప్పు అన్నం తినడము. మిగతా ఏ వంటకం కలపకుండా అంటే దాంట్లో ఎటువంటి మసాలాలు గానీ, కారం గానీ కలపకుండా తినాలన్నమాట. హుహు. ముద్దపప్పు అన్నం తినాలి వీళ్ళు. సో, అంత తినాలి నిష్టగా ఉండాలంటే టైం అంతా అవుతుంది కదా వాళ్ళకున. ఈ కాలాన్ని వృధా చేయకూడదు నా ఉద్దేశం. సో, ఎవరికైనా కాలం చాలా విలువైంది. ఆ కాలాన్ని మనం విలువగా వాడుకోవాలి తప్ప, వృధా చేసుకొని ఈ పరిహారం చేసేయండి మీకు తగ్గిపోతుంది అనుకోకుండా, ఒకసారి పరిశీలన చేయించుకోండి. జాతకం చూపించుకోండి. దాన్ని బట్టి ఏముందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వెళితే పరిహారాలు తొందరగా పాటించాలి. ఈజీగా అవుతుంది వాళ్ళకి. అందుకే ఇంతకుముందు మీరు చాలా గట్టిగా చెప్పడం జరుగుతోంది. కుజ దోషం ఉన్నవాళ్ళు, అవును. లేపోతే లేని వాళ్ళు కూడా ఉంది అనుకుని పొరపాటు పడి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కాబట్టి ఏమవుతుందంటే ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా జాతకాన్ని చూపించుకొని దానికి గల పరిహారాలు పాటించాలి. పాటించాలి. ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుద్ది, పరిహారాలు మేము చేసామండి మాకేం రిజల్ట్ రాలేదని చెప్తుంటారు. పరిహారంలో రిజల్ట్ రాకపోవడం అంటూ ఎప్పుడు ఉండదు. 100% వస్తుంది. మనం చేసే ప్రతి ఒక్క చర్యకి మనకి పుణ్యం, పాపం 2 వస్తాయి. మంచి చేస్తే మంచి ఆ పుణ్యం వస్తుంది. చెడు చేస్తే చెడు పుణ్యం వస్తుంది. అబద్ధం ఆడితే దానికి పాపం తగులుతుంది. ఎన్ని అబద్ధాలతో అన్ని పాపాలు తగులుతాయి. నేను ఒక ప్రాణాన్ని నిలబెట్టాను గనుక నాకు ఈ పాపాలన్నీ సమానం అయిపోతాయని లేదు. దీని అకౌంట్ అలాగే ఉంటుంది. ఈ అకౌంట్ ఇలాగే ఉంటుంది. దీంట్లో సంతోషాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తారు. దీంట్లో నెగెటివ్ ఎనర్జీని మనం అనుభవించేలా చేస్తారు. 2 ఉంటాయి మనకి. అందుకే మనకి కష్టం, సుఖము, పగలు, రాత్రి దానికే ఉన్నవి ఇవన్నీను. జయప్రద గారు, కుజదోషం అంటే ఏంటి? ఎలా గమనించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.